ఆ కంపెనీ స్థాపించింది లేదు, ఆ కంపెనీ క్యాపిటల్ లేదు, ఆఫీస్ లేదు, స్టాఫ్ లేరు. కేవలం బినామీ పేరుతో పెట్టినటువంటి సంస్థకి దాదాపు 2,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని దారాదత్తం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే క్యాబినెట్ అప్రూవల్ చేస్తే ఇది ప్రజల్లోకి వచ్చి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేసి, మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఫైట్ చేసి, ప్రజా సంఘాలు ఫైట్ చేసి, మేధావులు మాట్లాడి పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎబియన్స్లో పెట్టేటువంటి కార్యక్రమం చేసింది. పక్క రాష్ట్రాల్లో వేలంలో భూములు కొంటున్నటువంటి సంస్థలకి హైదరాబాద్ కానీ లేదా కర్ణాటకలో కానీ లేదా మహారాష్ట్రలో కానీ గుజరాత్లో కానీ పక్క రాష్ట్రాల్లో వేలంపాట్లో ప్రభుత్వ భూములు కొంటున్నటువంటి సంస్థలకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలకి విశాఖపట్నంలో మాత్రం 50 కోట్లు ఉన్నటువంటి భూమి 50 లక్షలకి, 10 కోట్లు ఉన్నటువంటి భూమి 25 లక్షలకి, 40 కోట్లు ఉన్నటువంటి భూమిని రూపాయికి కపిల్ అనేటువంటి సంస్థ, సత్వా అనేటువంటి సంస్థ, ఇలా రకరకాలైనటువంటి సంస్థలకి సంవత్సరం పొడుగున గడిచినటువంటి 2 సంవత్సరాల పొడుగున భూములు కేటాయిస్తూ వచ్చారు. మొన్న ఎప్పుడో ముఖ్యమంత్రి గారి కొడుకు వారు కూడా మంత్రిగా ఉన్నారు, వారిని అడిగితే ఎకరం భూమి కాదు మొత్తం భూమి ఇచ్చేస్తానంటున్నాడు. వీళ్ళ తాత ఆస్తిలాగా, వీళ్ళ తాత జాగీర్ లాగా. చివరికి ఈ దోపిడీ ఎంతవరకు వచ్చిందనంటే ఇవన్నీ ఒక ఎత్తు ఒక పక్కన జరుగుతుండగా ఈరోజు ముఖ్యమంత్రి గారి కొడుక్కి స్వయాన తోడలుడు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు, స్థానిక ప్రజాప్రతినిధి, విశాఖపట్నాన్ని పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు కొత్తగా 54 ఎకరాల 79 సెంట్ల భూమిని ఋషికొండలో ఉన్నటువంటి గీతం సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూమిని రెగ్యులరైజ్ చేయడానికి ఫైల్స్ పుటప్ చేశారు. రేపు 30వ తారీఖున జరుగుతున్నటువంటి, బహుశా నాకు తెలిసి అదే ఆఖరి కౌన్సిల్ సమావేశం అయి ఉంటుంది. రేపు 30వ తారీఖున జరగబోయేటువంటి ఈ కౌన్సిల్ సమావేశంలో దానికి ముందుగా సహజంగా ఎక్కడ ప్రభుత్వ భూమిని రెగ్యులర్ చేయాలన్నా చేయడానికి అసలు ఆస్కారమే లేదు. స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీస్ తాలూకా తీర్మానాలు ప్రభుత్వానికి అవసరం కాబట్టి రేపు 30వ తారీఖున ఈ సమావేశంలో వారు పెట్టడం జరిగింది. ఇదే సంస్థకు సంబంధించి 2019-20లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి కొత్తలో, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విశాఖపట్నం నగరంలో నగర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేస్తున్నటువంటి ఈ దోపిడీదారుల మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం తీసుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అన్నటువంటి ఒక హామీని ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన తర్వాత 2019-20 సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే గీతం సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పెద్ద గగ్గోలు పెట్టారు. కొన్ని భూములు అయితే అన్యూజ్డ్గా ఏవైతే వారి ఆధీనంలో ఉన్నాయి, కొన్ని భూములు అయితే వారి ఆధీనంలో ఉండి ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టినటువంటి, భవనాలు కట్టినటువంటి భూములు కొంత. ఈరోజు దాన్ని ఈ ప్రభుత్వం స్థానిక ఎంపీ గారికి రెగ్యులరైజ్ చేయడానికి ముందుకొచ్చింది. అలా మొట్టమొదటిగా నేను అనేది ఏంటంటే రెగ్యులరైజేషను, ఈ లోకల్ బాడీస్లో అప్రూవల్ ఇవన్నీ పక్కన పెట్టి
అసలు 54 ఎకరాల 79 సెంట్లు మా పరిధిలో మా ఆధీనంలో ఉంది అని చెప్పి ముందు లెటర్ పెట్టినప్పుడే ప్రభుత్వ భూమిని మేము దాదాపు 3-4 దశాబ్దాలుగా మా ఆధీనంలో పెట్టుకున్నామని చెప్పినప్పుడే అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నువ్వు చేసినటువంటి ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఒక 50 గజాల భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తో ఒక పేదవాడో ఒక భూమి లేనటువంటి ఒక నిరుపేదో ఒక చిన్న పాకేసుకుంటేనే ఊరుకొని ఈ ప్రభుత్వాలు ఏకంగా 54 ఎకరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంస్థకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉందనంటే దాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందనంటే ఇది ప్రభుత్వ ఆస్తి అనుకున్నారా, ప్రజల ఆస్తి అనుకున్నారా, లేదా ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మా కుటుంబ ఆస్తులు మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటామని చెప్పి బరితెగింపుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా? ఈ సందర్భంగా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం, ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజల్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు లేదా ఉత్తరాంధ్ర ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ సంస్థకు సంబంధించినటువంటి వారి ఆధీనంలో 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఉంటే దాన్ని ఈరోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి ముందుకు వస్తే దాన్ని మనందరం అంగీకరిద్దామా వ్యతిరేకిద్దామా ఒక్కసారి ఈ ప్రాంత రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పకుండా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అంశాల మీద పోరాటం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆస్తుల్ని కాపాడేటువంటి దానికి ప్రభుత్వాన్ని ఎదిరిస్తుంది. వాళ్ళు ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసిన చట్టాలని వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళని ఇబ్బందులు గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన ప్రజల ఆస్తులు కాపాడడానికి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మొన్నేమో ఆ లూలు సంస్థకి దగ్గర 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ఆర్కే బీచ్ దగ్గర వారికి దారాదత్తం చేశారు. ఉర్సా అనేటువంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీకి 50 ఎకరాలు అక్కడ మన ఎండాడ మధురవాడ ప్రాంతాల్లో వారికి దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఋషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేస్తే ఓ పెద్ద గగ్గోలు పెట్టి ఏదో ప్రపంచ సమస్యలాగా దాన్ని చూపించినటువంటి ఈ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి సహచర మంత్రులు అదే ఋషికొండలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ భవనాలకు ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ భూమిని 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే మీరు నీతిపరులు, మీరు మంచివారు, మీరు విజనరీసు, మిమ్మల్ని ప్రజలు జేజేలు కొట్టాలి, ప్రభుత్వ భవనాలు బ్రహ్మాండంగా నిర్మాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినేమో మీరు ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తారు. చెప్పనండి, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు కానీ మీడియా సోదరులు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి విఘ్నులు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక సంస్థలు కానీ లేదా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రజలు కానీ ఈ భూ కబ్జాని సమర్థిస్తారా లేదా ఒకసారి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దీన్ని ఎవరు కూడా సమర్థించరు. నేను కోరుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు కౌన్సిల్ సమావేశంలో దీన్ని పూర్తిగా వ్యతిరేకించి దీన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి మా కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్సీలు కానీ మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స గారు కానీ దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలి, దీని మీద ఒక స్థానిక పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారు కానీ దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇలాగ ఇష్టం వచ్చినటువంటి రీతిలో మీ భూములు ఈ ప్రజల తాలూకు భూముల్ని ఆ సత్వ అనేటువంటి సంస్థకి
ఉర్సా అనేటువంటి సంస్థకి, కపిల్ అనేటువంటి సంస్థకి, ఇప్పుడు గీతం సంస్థకి ఓ పక్కేమో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు, ఈ 20 మాసాల్లో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒక పక్క. నాకు తెలిసి విశాఖపట్నంలో ఈ 20 మాసాల్లో కనీసం ఓ 30,000 కోట్ల రూపాయల భూముల్ని వారికి కావాల్సినటువంటి సంస్థలకు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఎవరి జాగీరిది? మళ్ళీ తిరిగి ఎవరన్నా ప్రశ్నిస్తే వారిని బెదిరించడం, వారిని భయపెట్టడం, పక్క ఊర్లు వెళ్ళి పక్క దేశాలు వెళ్ళి డబ్బా కొట్టుకోవడం. నిన్ననే దావోస్ నుంచి తిరిగి వచ్చారు.